నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శోభకృత్ నామ సంవత్సరంలో మరొక్క మారు గురు పుష్యమి యోగం రాబోతుంది. అందున మాఘమాసంలో రాబోతోంది. ఈ 22వ తారీఖు గురు పుష్యమి యోగం చాలా చాలా అద్భుతమైనటువంటి యోగంగా పరిగణిస్తూ ఉంటుంది శాస్త్రం. పుష్యమాసంలో కూడా వచ్చింది గురు పుష్యమి యోగం, మళ్ళీ ఇప్పుడు వస్తోంది. సో అప్పుడు మిస్ అయిన వాళ్ళకి కానీ, లేకపోతే అయ్యో ఆ రోజు చేసుకోలేకపోయాం, చిన్న చిన్న అడ్డులు వచ్చి చేసుకోలేకపోయాం అనుకునే వాళ్ళ కోసం మళ్ళీ ప్రకృతి అందిస్తోంది. ఒకసారి గురు పుష్యమి యోగం విశిష్టతని, అలాగే ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు అనేది ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పుష్యమి నక్షత్రానికి ఉన్నటువంటి గొప్పతనం తెలుసుకోవాలి. మనము వివాహ ముహూర్తం తప్ప ఎటువంటి ముహూర్తమైనా పుష్యమి నక్షత్రం చాలా చక్కగా యోగిస్తుందని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో, ముహూర్త భాగంలో ఉంది. ఓకే, అయితే ఎప్పుడైనా గురువారం వచ్చినప్పుడు పుష్యమి నక్షత్రం వస్తే దాన్ని గురు పుష్య యోగంగా మనం చేసుకుంటూ ఉంటాం, జరుపుకుంటూ ఉంటాం. అయితే ఏమిటి స్పెషాలిటీ? గురువారం వచ్చింది పుష్యమి నక్షత్రం ఏమిటంటే అది ఒక యోగంగా మారుతుంది. ఏమిటి ఆ యోగము అంటే, అది యోగంగా ఎందుకు మారాలి అసలు అని చెప్పి చూసుకుంటే, పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు? కర్మ కారకుడైన శని భగవానుడు. ఈ శని భగవానుడు ఈ కర్మని మార్చేది ఎవరు అసలు అంటే, శాస్త్రంలో దీనికి ఒక విషయం చెప్పారు. ఏమిటది అంటే, ఒకటట ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, తల్లి మారుస్తుందట కర్మని. అయ్యో, తల్లికి నమస్కరించుకుంటే తల్లి కర్మను మార్చగలుగుతుంది. తూలనాడుతూ ఉంటాం. తల్లి మారుస్తుంది. అదో కర్మను మళ్ళీ మూట కట్టుకోవడం కదా సార్? మూట కట్టుకోవడం. తల్లి ఖచ్చితంగా కర్మను మారుస్తుంది. ఎందుకంటే జగన్మాత అమ్మవారే ఈ రూపంలో వచ్చింది కదా మనకి, అంతే కదా. సో మారుస్తుంది ఒకటి. రెండవది, తల్లి కూడా మార్చలేనంత కర్మ మనం చేసాం అనుకోండి, ఉదాహరణకి అసలు అంత జరగదు, చేసుకున్నాము అనుకోండి ఉదాహరణకి, దాని తర్వాత స్టెప్ ఎవరు అంటే గురువుగా చెప్పారు శాస్త్రం. అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా స్టార్టింగ్, ఉట్టి తల్లనే కాదు, తల్లిదండ్రులు ఇద్దరు. ఓకే, దాని తర్వాత గురువు మార్చగలుగుతాడు. అంటే ఏమిటి? ఏమంటే నేను స్వయం కృషితో ఎంత కష్టపడుతున్నా రావట్లేదు అంటే, తల్లికి ఫస్ట్ నువ్వు నమస్కరించు అని చెప్పింది శాస్త్రం. నువ్వు చేసుకున్న కర్మ బట్టియే నీకు ఫలితం ఉంటుందని చెప్తుంది శాస్త్రంలో, ఎటువంటి డౌట్ లేదు. కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు, ముందు తల్లికి తండ్రికి నమస్కరించు, నీకు మార్పు వస్తుందని చెప్తుంది. దాని తర్వాత గురువు ఏంటంటే, గురువు ఎలా మారుస్తాడంటే గురువు మార్గాన్ని చూపిస్తాడు. ఈ గురు పుష్యమి రోజు మనం గనక ఏదైతే చేసుకుంటామో పూజాది విధానాలు కాబట్టి ఇవన్నీ, దీనివల్ల ఏం జరుగుతుంది మనకి అంటే, శని కర్మకారకుడైన శని మన జన్మజాతకంలో ఒక దీంట్లో ఉండిపోయాడు, ఒక పాపకర్తల్లోనే ఇక్కడ ఉండిపోయాడు. అప్పుడు ఏంటి, దానికి ఒక వే కావాలి. గురువు ఏంటి? గురువు అంటే ఏంటి? మీకు దారి చూపించేవాడు. గురువారం పుష్యమి నక్షత్రం వచ్చింది, అప్పుడు ఏం జరుగుతుంది? విశ్వంలో ఎటువంటి ఎనర్జీ ఫామ్ అయింది అంటే, మీ కర్మ అలాగే ఉండిపోకుండా మీకు ఒక మార్గం చూపించడానికి తోవ కనబడింది. శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒకవేళ నీ తల్లిదండ్రులు కూడా తీయలేనంత భయంకరమైన కర్మ నువ్వు చేసావు, రోజు నీ తల్లిదండ్రులకు చేసుకుంటున్నా సరే నీకు ఇంకా తీరట్లేదు, ఇంకా ఎక్కడ బ్యాలెన్స్ మిగిలిపోయింది అంటే, తీరుతూ ఉంది కానీ ఇంకా సరిపోవట్లేదు ఆ ఎనర్జీ. అప్పుడు గురువు అనుగ్రహం కావాలి అని చెప్తుంది శాస్త్రం. గురువు అనుగ్రహం కావాలంటే మనం ఏం చేస్తాం? దత్తాత్రేయ ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన, లేకపోతే మీ గురువులు ఎవరైతే మీకు విద్య నేర్పడం వాళ్ళని సేవించడము, ఆది శంకరాచార్యులు వారి యొక్క వాటిని చదవడం. ముఖ్యంగా ఏంటంటే, గురువు అనుగ్రహం కావాలంటే ఎప్పుడు కూడా ఆది శంకరాచార్యులు వారు ఏం రచించారు వాటిని పఠించడమే మనం గొప్ప ఇది చెప్పాలంటే, ఆయన అనుగ్రహానికి పాత్రలు అవడమే. ఇప్పుడు ఆయన ఎందుకు అందించాడమ్మా? ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక తల్లి పిల్లాడి కోసం నాన్న నువ్వు ఇవి నేర్చుకో అని చెప్పి కొన్ని చెప్పింది, లేకపోతే కొన్ని రూల్స్ పెట్టింది. నువ్వు ఉదయం నిద్ర లేవు, 5 o'clock నిద్ర లేవాలి, ఉదయం చక్కగా నువ్వు పాలు తాగాలి, నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే నువ్వు ఈ టైం నుంచి ఈ టైం వరకు నువ్వు స్కూల్లో చెప్పిన హోంవర్క్ రాసుకోవాలని కొన్ని రూల్స్ పెట్టింది. సెట్ ఆఫ్ రూల్స్ కొన్ని తల్లి పెట్టింది. యాజ్లీజ్గా పాటిస్తే తల్లి ఆనందిస్తుందా, బాధపడుతుందా? ఆనందిస్తుంది. చక్కగా ఆనందిస్తుంది. అమ్మయ్య నేను పెట్టిన రూల్స్ పరంగా చేస్తాను. అలాగే ఆది శంకరాచార్యులు వారు కూడా రాశాడు క్లియర్గా, ఈ స్తోత్రం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, ఈ సంబంధించిన శివార్చన ఇలా చేసుకుంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, ఈ విష్ణు సహస్రనామాలు చేసుకుంటే జరుగుతుంది. భాష్యాలు రాశాడు, ఎన్నో తిరిగాడు ఆయన పాపం. ఎందుకు? మన కోసం, ఆయన కోసం కాదు. ఆయనకేం అవసరం? పరమాత్మ
ఈశ్వర స్వరూపం కదా, ఆ. మన కోసం చేశాడు. ఇప్పుడు మన కోసం చేసినప్పుడు ఎలా అయితే పిల్లవాడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా పాటిస్తే తల్లి ఎలా ఆనందిస్తుందో, ఆదిశంకరాచార్యుల వారు కూడా ఆ రకంగా ఆనందిస్తారు. రైట్. ఓకే, అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది విశ్వంలో? పుష్యమి నక్షత్రం గురువారం వచ్చినప్పుడు మాత్రమే మీకు గురువు అనుగ్రహం కలుగుతుంది. గురువు యొక్క అనుగ్రహాలు కలగాలంటే ఎవరు? ఈ ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహం కానీ, దత్తాత్రేయుల అనుగ్రహం కానీ, అప్పుడు ఆ ఎనర్జీ వస్తుంది. ఆ టైంలో ఆ ఎనర్జీ వచ్చినటువంటి సమయం అంటే నేను ఎంతో కష్టపడుతున్నానండి అవ్వట్లేదు, నేను ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు కలుగుతుంది. ఆ కలగడం వల్ల జరిగేది ఏమిటి మనకి అంటే, మనకి తెలియకుండానే పూర్వజన్మ మనం ఎక్కడో ఒక పుణ్యం చేస్తుంటాం కదా, అది ఓపెన్ అయ్యి మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ దేవతారాధన చేసుకోవాలని ఒక గురువు ద్వారా తెలియడము, ఇవన్నీ జరుగుతుంది. కానీ మీరు చాలా మంది చేసే మిస్టేక్ చెప్తాను చూడండి. ఇక్కడ నేను దేవుడిని పట్టించుకుంటా, తల్లిదండ్రులు పట్టించుకోను అంటే ఆ దేవుడు కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయడట. మళ్ళీ మొదటి గేటే ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవ్వలేదు. అయితే కొంతమందికి ఏమవుతుంది అంటే, వీళ్ళ పూర్వజన్మ కర్మ వల్ల తల్లిదండ్రులతో వ్యతిరేకత, వైరం ఉంటుంది. నిజంగా నేను కొన్ని జాతకాలు చూశాను కదమ్మా, చంద్రుడు పాడయ్యాడు అనుకోండి, వీళ్ళు పిల్లలు ఎంత బాగున్నా తల్లిదండ్రులు ద్వేషిస్తూ ఉంటారు. వీళ్ళకి అర్థం కాదు ఏమిటండి ఇలా అవుతుందంటే నేను ఒకటే చెప్తాను, బాబు నువ్వు పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మ తల్లి రూపంలోనో తండ్రి రూపంలో వచ్చింది. అది షష్టమ స్థానం కనెక్ట్ అయింది అంటే శత్రుత్వం. నలుగురు పిల్లలు ఉంటే ముగ్గురుతో బాగానే ఉంటారు వాళ్ళు, ఈ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి దగ్గరికి వస్తే ఇది చూపిస్తూ ఉంటారు. అర్థం కాదు, పిల్లలకి అర్థం కాదు. అని ఏమిటి ఇలా అవుతుందంటే, దీని అన్నిటికీ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. మీరు చంద్రుడు పాడయ్యాడు, చంద్రుడు 6 కనెక్టివిటీ వచ్చింది, చంద్రుడు వ్యతిరేకించేటువంటి మహాదశలు నడుస్తున్నాయి, తల్లితో దూరం ఉంటారు జాతకులు. తల్లి ఏదో అన్నది, మావిడికి తల్లికి గొడవ, ఎంత చెప్తున్నా తల్లి అర్థం కావట్లేదు, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు చేసుకున్న పుణ్యం కర్మ వల్లే కదా ఇదంతా జరిగింది, కాబట్టి నువ్వు దీన్ని యాక్సెప్ట్ చెయ్యి అంతే. అండ్ నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు. తల్లికి ఏం కావాలి, ఆవిడని రక్షించడానికి నువ్వు చెయ్యి. ఆవిడ తిడుతుందా కొడుతుందా వదిలేయి, ఎందుకంటే నువ్వు చేసుకున్న కర్మ వల్లే వచ్చింది అది. అక్కడ ఏమి తల్లి ఏమి శత్రువే రావడం కదా, చేసుకున్న కర్మ రూపంలో వచ్చింది. దాన్ని యాక్సెప్ట్ చెయ్యు, నువ్వు మళ్ళీ కొట్లాడుకో అని చెప్తుంది శాస్త్రం. నువ్వు మళ్ళీ ఈ జన్మలో నువ్వు నువ్వు మళ్ళీ నువ్వు ఇలాంటి దాని అలాంటి దాని ముగ్గురిని బాగానే చూసుకుంటున్నావు, నా దగ్గరికి వచ్చేసరికి నీకేమైంది ఇవన్నీ అంటున్నావు అనుకోండి, ఇది ఇంకొక 100 జన్మలకు మళ్ళీ ప్రొలాంగ్ అవుతుంది. ఎందుకొచ్చింది కాబట్టి ఈ గురుపుష్యమి యోగం కలిగిన రోజు ఎవరైతే దత్తాత్రేయుని రెగ్యులర్ గా చాంటింగ్ చేస్తారు, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, దీనికి మించింది లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, గురుపుష్యమి రోజు చేసినప్పుడు ఎవరికైనా కోర్టు కేసెస్ ఉంటాయి చూసారా, కోర్టు కేసెస్ నివారణ అవుతాయి ఒకటి. రెండవది ఏమిటి అంటే, సంతాన యోగం కలుగుతుంది దత్తాత్రేయ ఆరాధన ద్వారా. మూడవది, కొంతమందికి చూడండి అమ్మా, మనం పిల్లలలో చూస్తుంటాము, ఒక మందత్వం ఉంటుంది. అరే ఏమిటో అసలు అర్థం కావట్లేదు, వాడి మొద్దు. తండ్రి చూస్తే చాలా షార్ప్ ఉంటాడు, అసలు దేశాన్ని మొత్తం తిప్పుతుంటాడు, ఇలా పండిత పుత్ర అన్నట్టుగా తిప్పుతా ఉంటాడు. ఇటు చూస్తే ఇలా ఉంటాడు, ఇక అర్థం కాదు, అరే నా రాజ్యాన్ని మొత్తం వీడికి అప్పచెప్తే పరిస్థితి ఏమిట్రా, ఇన్ని కోట్లు సంపాదించాను అనుకుంటూ ఉంటాడు తండ్రి. ఎందుకంటే వీడికి తెలుసు లోకం ఎలా ఉందనేది. అలాంటప్పుడు కూడా ఈ గురుపుష్యమి యోగం కలిగినప్పుడు దత్తుని యొక్క అనుగ్రహం కనుక కలిగితే ఖచ్చితంగా ఫలితం. అంటే మనకి చూడండి, మనకు తెలియదు, అర్థం కాదు ఒక్కోసారి, ఏమిటి ఏం జరుగుతుంది, నాలో లోపం ఏముంది, నేను కష్టపడుతున్నాను అన్ని చేస్తున్నాను, కానీ ఎక్కడో ఓపెన్ అవ్వాలి. అంటే కర్మ ఎక్కడో గురుబలాన్ని కలిగి ఉండాలి. ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, కర్మకి గురుబలం పెరుగుతుంది. అందుకని గురుపుష్య యోగం చేయాలని చెప్తుంటారు. అయితే ఇందులో ఈసారి వచ్చిన గురుపుష్య యోగానికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే, ఎప్పుడైనా గురుపుష్య యోగం ఎప్పుడు జరుగుతుంది, పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు. ఆ చంద్రుడున్న స్థానం నుంచి కేంద్రాల్లో కనుక గురువు ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు. ఇప్పుడు ఆ యోగం ఉందా? గజకేసరి యోగం విత్ గురుపుష్య యోగం. అద్భుతంగా. అందుకని ఇంకా బలం, ఇంకా బలం. అయితే ఈ చంద్రుడిని రాహువు కూడా చూస్తున్నాడు. అందుకని వీలైనంత మటుకు ఇది మాఘమాసంలో వచ్చింది కాబట్టి పితృతర్పణాలు కూడా చేసుకుంటే ఇంకా తొందరగా ఫలిస్తుంది. అలాగే బంగారానికి కారకుడు గురువు అని కూడా చెప్తుంటారు. సో బంగారం కొనుక్కోవాలి, లేకపోతే బంగారం ఇలా లోన్లలోనే ఉంది అనుకున్నప్పుడు అప్పు తీర్చుకోవటం కానీ లేకపోతే కొనుక్కోవటం కానీ చేయొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, బంగారం మంగళవారం రోజు కొనాలమ్మా. మంగళవారం రోజు మళ్ళీ కొంటాం కదా, మళ్ళీ కొంటాం. ఏమైంది, చక్కగా కొంటున్నావు అంటే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంటే నువ్వు ఆనందంగా ఉంటావు. మరి అప్పు తీర్చుకునే ప్రయత్నం చేయొచ్చా సార్ రేపు మంగళవారం? గురుపుష్యమి రోజు అప్పు తీర్చడానికి కాదు, కొనడానికి. అప్పు తీర్చడం కూడా మంగళవారమే తీర్చమని చెప్తుంది శాస్త్రం. ఆఖరి ఇన్స్టాల్మెంట్ మాత్రం మంగళవారం తీర్చకుండా గురువారం తీర్చాలి.
ఇప్పుడు ఒకవేళ ఆఖరి ఇన్స్టాల్మెంట్ లో ఉంటే తీర్చేసుకో. గురువారం తెచ్చేసుకోవచ్చు. అట్లా ఆ రకంగా చేశారంటే 100% ఈ గురు పుష్యమి యోగం ప్రభావం చూపిస్తుంది. దీంతో పాటు ఎల్లో కలర్ పుష్పాలతో స్వామివారిని పూజించాలి. మీరు ఈశ్వరుని పూజిస్తారా, లేకపోతే దత్తాత్రేయుని పూజిస్తారా, దక్షిణామూర్తిని పూజిస్తారా, ఏదైనా కానివ్వండి, పసుపు రంగు. అలాగే గురు పుష్యమి యోగం రోజు ప్రత్యేకంగా స్వామివారికి నూనెతోని గంధపు నీటితోని అభిషేకం చేస్తారు. నూనెతో కూడా చేస్తారు. అయ్యో, నువ్వులతో చేస్తారు, నువ్వుల నూనెతో చేస్తారు, ఆవాలతో చేస్తారు. శత్రు బాధలు ఎక్కువగా ఉంటే ఒక వస్త్రం పైన కప్పి, శాస్త్రంలో ఉందమ్మా ఇది, అగ్ని పురాణంలో ఉంది. ఎక్కువగా మనకి శత్రు బాధలు ఉన్నారు, ఒక తెల్లటి వస్త్రాన్ని శివలింగం మీద కప్పి, ఆ కప్పిన వస్త్రం మీద ఆవాలతో చేస్తారు అభిషేకం. డైరెక్ట్ గా అలా ఆయన మీద పోసేయకుండా ఆవాలతో చేస్తారు. అద్భుతం సార్. ఇంకొక ప్రశ్న సార్, ఈ గృహానికి సంబంధించి కూడా గురువే కారకుడు కాబట్టి, గృహంకి మాకు సొంత ఇల్లు కావాలి అని ఆ కోరిక తీరట్లేదు, మరి గురు పుష్యమి యోగం రోజు మేము ఎలా ఆ కోరికను సాకారం చేసుకోవడానికి ఏమైనా చేయొచ్చా అంటే ఏం చెప్తారు? లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉందమ్మా దీనికి, గృహం పొందడానికి. అంటే సర్వసాధారణంగా మణిద్వీప వర్ణం చదువుతుంటారు, అది కూడా వర్తిస్తుంది. కాకపోతే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనే నామం ఉంటుంది. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః. దీని అర్థం ఏమిటంటే, అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఒక ఇంటికి కట్టినటువంటి తోరణాల్లాగా ఉన్నాయట. అది తలుచుకుంటూ చేస్తుంటే ఏమైపోతుందంటే, అమ్మవారు అహో నా కనుబొమ్మలను ఇంటికి కట్టిన తోరణాల్లాగా వర్ణించింది వసిన్యాది వాగ్దేవతలు. దాన్ని తలుచుకుంటున్నందుకు గృహయోగం కలుగుతుందని శాస్త్రం చెప్పింది. అద్భుతం. సో ఈ రోజున అది ఆ మంత్రాన్ని చేసుకోవచ్చు. అంటే గురుబలం ఉంటేనే గృహం కొనుక్కుంటారు ఎవరైనా, అంతే కదా. గురుబలం లేకపోతే గృహం కొనుక్కున్నా నిలబడదు. అది అమ్మేసుకోవడం. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా గృహం కొనుక్కోవాలన్నప్పుడు పర్టికులర్ గా గృహస్థానం మీదకి శుభగ్రహాలు వచ్చేలేవో చూడాలి, అప్పుడే కొనుక్కోవాలి. అలా కాకుండా పాపగ్రహ సంబంధాలు ఉన్నప్పుడు కొనుక్కుంటే, అందుకే చూడండి, ఏదైనా ఒక ఆస్తి కొనుక్కుంటే వివాదాలు, ఎవడో కబ్జా చేయడం, లిటిగేషన్ లో ఉండడం, కొనగానే వెంటనే డౌన్ అవ్వడం, అరే ఎందుకు కొన్నావురా బాబు అనుకోవడం, దాన్ని కట్టలేకపోవడం. కొంతమంది చూడండి, లోన్ తీసుకుంటారు, గృహం కట్టుకున్నామండి కానీ బాబోయ్ ఎందుకు కొనుక్కున్నాం అనిపిస్తుంది, అమ్మేస్తానండి అంటాడు. అమ్మేస్తారు కూడా. ఎందుకు? ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉన్నాయి, నాకు 1,00,000 శాలరీ వస్తుంది, ఏముందిలే 40,000 కట్టేస్తా అనుకుంటాడు, తెరవస్తే ఉద్యోగం పోతుంది. ఎందుకు? ఇక్కడ మీరు రాంగ్ టైం లో తీసుకున్నారు డెసిషన్, అందుకని ఈ జాగ్రత్త తీసుకోవాలి. టైం పర్ఫెక్ట్ గా ఉందో లేదో అనేది అస్ట్రాలజికల్ హెల్ప్ తీసుకుంటే ఏం లేదు. చతుర్థ స్థానము ఇచ్చే గ్రహం ఎవరో ఆ గ్రహానికి శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు కొనుక్కుంటే ఇంకా తిరిగి ఉండదు. అద్భుతం సార్, చాలా చాలా అద్భుతంగా వివరించారు. ఇక ఆ నామాన్ని అయితే మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఒక అరగంట పాటు కంటిన్యూస్ గా చేయాలి, అన్ని సార్లు కాదు, అరగంట సేపు చేయాలి. అది చాలా మంది అంటుంటారు ఏంటంటే, ఏమంటే నేను నామం చేసేటప్పుడు దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అని. నేనేమంటాను అంటే, దాన్ని ఒక లయబద్ధంగా హమ్ చేయడం ప్రాక్టీస్ చేయండి అంట, అప్పుడు దానిలో మనం ఇన్వాల్వ్ అవుతాం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మరొకసారి గురు పుష్యమి యోగం వస్తోంది, ప్రకృతి అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.